Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise Lord. ప్రైజ్ ది లార్డ్ మా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన తెగుళ్ళు బబులోనుకు ఏమేమి ఉన్నాయి అని నిన్న మనం నేర్చుకున్నాం. మరణం, దుఃఖం, కరువు. మళ్ళీ చెప్తాం. మరణం, దుఃఖం, కరువు. హల్లెలూయా. ఈ మూడు చిన్న స్థాయిలో ఐగుప్తు రుచి చూసింది తెలుసా? హల్లెలూయా. శాంపుల్ మూడు రుచి చూస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో, అక్కడ శాంపుల్ అయితే ఇక్కడ ఫుల్ లెంత్ లో బబులోను రుచి చూడబోతుంది. దాని మీదకి రాబోతున్న తెగుళ్ళు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయంటే, కాలాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రభువు పద్మాస ద్వీపంలో ఉన్న యోహానుకు చూపించారు. కానీ ఇంకా బబులోనుకు పంపించడానికి ముందే ఇర్మియా ద్వారా ప్రవచనాన్ని పంపించారు దేవుడు. చూడండి, ఒక వచనం చదువుదాం రండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 52, 53, 54 వచనాలు చదవండి. ఇర్మియా 51వ అధ్యాయము 52 నుంచి 54 వచనాలు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షించును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయువారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి, బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీయుల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. ఇంకా చూడండి, యెహోవా బబులోను నెక్స్ట్ చదువు డైరెక్ట్ గా 58. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలైచున్నారు. ఇదంతా బబులోనుకు జరగబోతుందా? బబులోను చెయ్యబోతుందా? బబులోనుకు జరగబోతుంది. చాలా క్లారిటీతో ఈరోజు మనం దీన్ని చూడబోతున్నాం. చూడండి, ప్రవచనం రిలీజ్ అవుతున్నప్పుడే ఒక స్పేస్ క్రియేట్ అవుతుందని మనం నేర్చుకున్నాం. బబులోను ఇంకా కొద్ది స్థాయిలో ఇవన్నీ ఇశ్రాయేలుకు చేయకముందే బబులోనుకు ఇది నిర్ణయింపబడ్డాయి.
మరలా చెప్తున్నా, విశాలమైన మ్యూట్ లో పెట్టుకోరా. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. ఇది ప్రవచనం. కానీ ఇశ్రాయేలీల ప్రాకారములు పడగొట్టింది ఎవరు? బబులోను. ఇదే బబులోను, ఇదే బబులోను. ఒకసారి 52వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇర్మియా 52వ అధ్యాయము 6వ వచనము. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. దేశ ప్రజలకు ఆహారం లేకపోయింది. 4వ నెల 9వ రోజు పరిస్థితి ఏంటయ్యా అంటే దేశంలో అసలు ఆహారం లేదు. ఏ దేశంలో? ఇశ్రాయేలు దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో ఏం జరిగిందంటే సిద్కియా రాజు ఉన్నప్పుడు బబులోను దేశపు వారు వచ్చి ముట్టడి వేశారు. దండు దిగి ముట్టడిలో ఉంచబడింది. చూడండి, 5వ వచనం చదువుతాను ఒకసారి. ఇర్మియా 52వ అధ్యాయము 5వ వచనము. అలాగు జరుగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. అది సిద్కియా ఏలుతున్న సమయం. ఈ పట్టణమును 4వ నెల 9వ దినమున ఇంకా ముట్టడి వేశారు. కాబట్టి ఆ రోజుకి ఉన్న పరిస్థితి అప్డేట్ ఏంటంటే ఆహారం లేదు, లావాదేవీలు లేవు, లోపల నుంచి ఏమి బయటికి రావట్లా, బయట నుంచి ఏమి లోపలికి వెళ్ళట్లా. కారణం బయట ముట్టడి వేసి ఉన్నారు. అందుకే లోపల ఉన్న దేశ ప్రజలకు ఆహారం లేకపోయింది. ఆహారం లేకపోతే ఒక్కొక్కరు బలహీనంగా ఆ సమయం ఏం జరిగిందట? 7వ వచనం చదువుమా. 7వ వచనము. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలు వెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గముగా తరలిపోయిరి. చాలు. ఏం జరిగిందండి? పట్టణ ప్రాకారములు ఏమయ్యాయి? పడగొట్టబడ్డాయి. ఒక మాట అడగనా? అసలు నీ పట్టణ ప్రాకారాలు పడిపోతాయి అని ప్రవచనం ఎవరికి ఉంది? బబులోను మీద ఉంది. కానీ బబులోను ఏం చేస్తుంది? ఇశ్రాయేలీల పట్టణ ప్రాకారాలు పడగొట్టింది. మరి అదేంటండి, అలా ఉందేంటి అంటే దేవుడేమైనా ఇశ్రాయేలు అని రాయిపోయి బబులోను అని రాయించారా?
లేదు, కాదు. అది పొందబోతున్న నాశనం, అది పొందబోతున్న ఆ కరువు, అది పొందబోతున్న మరణం, అది పొందబోతున్న దుఃఖం ఎక్కడ తక్కువ కాకూడదని దాని పరిమాణం అది పూర్తి చేసుకుంటుంది. దానికి ఏమేమి జరగబోతుందో అది శాంపుల్ గా కొంచెం వీరికి చేస్తుంది. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తా. మోషే పుడుతున్న సమయం, జాగ్రత్తగా వినండి, మోషే పుడుతున్న సమయం పిల్లల్ని నైల్ నదిలో పడేశారు. దేవుడు పగ తీర్చుకుంటున్న సమయం, ఆ సమకాలికుల్ని ఎర్ర సముద్రంలో దేవుడు కలిపారు. హల్లెలూయా. వారు ఎక్కడ పడేశారు? నైలు నదిలో నైల్ నదిలో పడేశారు. దాని మీద ప్రతీకార చర్య దేవుడు ఎలా చూపించారు? ఎర్ర సముద్రంలో పడవేసి చూపించారు. అయినా ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా పిల్లల్ని అలాగనే చంపారు. 2 సంవత్సరాల పిల్లలు, అండర్ 2 years ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఎవరు? రోమా ప్రభుత్వం వారు. లేదా హేరోదు సమక్షంలో యేసయ్యను వెతికే ప్రక్రియలో రామాలో అంగలార్పు వినబడింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, దాని ప్రతీకార చర్య ఏది? దానిని దేవుడు పూర్తి స్థాయిలో బబులోన్ మీద తీయబోతున్నారు. హల్లెలూయా. 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 దానిలో భాగమే ఇదండి. ఏది? వాళ్ళ పట్టణ ప్రాకారాలు పడగొట్టబడబోతున్నాయి. ఎవరివి? బబులోనివి. వాళ్ళ పట్టణం ప్రాకారాలు పడగొట్టబడబోతున్నాయి. అది మనం పూర్తి స్థాయిలో ఇంకా ప్రవచన రూపంగానే చూస్తున్నాం. చరిత్రలో ఒకసారి జరిగింది అంటే మళ్ళీ జరగదా? ఆయన దేవుడు ప్రవచనం పంపిస్తే అది జరగదా? తప్పక జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు భూమి మీద ప్రస్తుతం ఎలా ఉంటున్నారంటే, దేవుడు వారిని అలా ఉండడానికి కూడా అనుమతి ఇస్తున్నారు. బబులోనును ఎదగడానికి దేవుడు విడిచిపెట్టారు, అనుమతి ఇచ్చారు. అందుకే ప్రతి అసహ్యము విచ్చలవిడిగా ఎదుగుతుంది. ప్రతి అపవిత్రత విచ్చలవిడిగా పాకుతుంది. ప్రతి పాపము దాని పరిపక్వత పొందుతుంది, దాని తారాస్థాయికి చేరుతుంది, పరిమాణం పూర్తి చేసుకుంటుంది, సంపూర్ణతలోనికి వెళ్తుంది.
ప్రభు పిలుస్తున్న పిలుపు ఏంటంటే ఆ పాపంలో నువ్వు ఉండకు. చెప్దామా ఒక్కొక్కరికి ఒకరు? ఆ పాపంలో నీవు ఉండకు. ఆ పాపములో ఆ పాపంలో నువ్వు ఉండకు. నీవు ఉండకు. ఆ పాపంలో నీవు ఉండకు. ఆ పాపంలో నేనుండను. ఆ పాపంలో ఆ పాపంలో నేను ఉండను. ఉండను. హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. 58వ వచనం ఒకసారి చూడగలిగితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును, దాని మీద ఉన్న ప్రవచన వాక్కు నెరవేర్పు పూర్తి స్థాయిలో మనం చూడబోతున్నాం. అంత్యకాలంలో దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నారు. ఇంకా చెప్పాలంటే వారు ఈ ప్రవచనం రిలీజ్ అయిన వెంటనే ఇవే కార్యాలు ఇశ్రాయేలు మీద చేయడానికి బయలుదేరారు. అలా చేయడానికి కూడా దేవుడు అనుమతించారు. దేవుడు ఏ కార్యం చేసినా సరే ప్రజలకు ఒక సూచననే చూపిస్తున్నారు. దేవుడు ఏ కార్యము చేసినా ప్రజలను ఆలోచింప చేయడానికే చుట్టూ పరిస్థితులను అనుమతిస్తున్నారు. ఈ రోజు జాగ్రత్తగా కనుక ఆలోచించగలిగితే దానిని విడిచిపెట్టి వచ్చుట సాధ్యమవుతుంది. యాభై 52వ వచనం చదవండి ఇప్పుడు. 52వ వచనము. ఇదే యెహోవా వాక్కు, రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును, ఆమె దేశమన్నంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. అదే బబులోను యొక్క విగ్రహములను దేవుడు శిక్షించబోతున్నారు. ఐగుప్తులో కూడా వారు ఎవరెవరిని వారు దేవతలుగా పెట్టుకున్నారో వాటన్నిటి మీదకి కూడా దేవుడు తెగుళ్ళను తెప్పించి ఆయన మహిమను ఆయన చూపించుకున్నారు. ఆ దేశంలో ఉన్న మాంత్రికులు ఒప్పుకున్నారండి ఇది దేవుని వేలని. బబులోను మీదకి కూడా దేవుడు తెగుళ్ళనే తెప్పించబోతున్నారు. ఆ తెగుళ్ళు ఏంటో కూడా దేవుడు మనకు వివరించారు. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం విగ్రహములు ఉన్నాయి, వాటన్నిటిని దేవుడు పొట్టగొట్టబోతున్నారు. వారి విగ్రహములను శిక్షించబోతున్నారు. బబులోను బయట కట్టిన విగ్రహములు పడగొట్టబడతాయి, బబులోను లోపల నిర్మిస్తున్న విగ్రహములు కూడా శిక్షింపబడతాయి. గ్రహించువారు గ్రహించుదురు గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు కలుగు చేస్తానని చెప్పిన మరణం, దేవుడు కలుగు చేస్తానని చెప్పిన కరువు, దుఃఖం, ఇవన్నీ కూడా దేవుడు దాని పాపములను పీక్ మూమెంట్ కి వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే శిక్షలో ఏమాత్రం తగ్గకూడదని.
ఐగుప్తు దేశంలో మరణం ఒకసారి రుచి చూసినప్పుడు ఫస్ట్ బోర్న్ అందరూ కూడా చనిపోతున్న సమయం ఒక్క ఇల్లైనా తప్పింపబడిందా? లేదు. రథములు వేసుకుని ఇశ్రాయేలుని భయపెడుతున్న సైన్యం మొత్తం అందరూ కలిసి ఫరోతో సహా ఎర్ర సముద్రంలో కూలిపోలేదా? అలా వారి నాశనం వారి కొని తెచ్చుకుంటారు. కానీ వారు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని తరిమి కొట్టే పనిలో వారు నాశనం కొని తెచ్చుకుంటారు. దాని శాంపుల్, దాని స్టార్టింగ్ పాయింట్ ఏనండి. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల మీద ముట్టడి వేసి ప్రాకారాలు పడగొట్టి దాని గుమ్మములను కాల్చేసి జ్ఞానవంతులందరినీ తీసుకుని వెళ్ళిపోయి చెరపట్టుకుని వెళ్ళిపోయి మందిరంలో పడి దాంట్లో ఉన్న ముఖ్యమైన పాత్రలన్నీ తీసుకుని వెళ్ళిపోయి తన దేవతాలయపు బొక్కసంలో పెట్టేసుకొని ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగి రాజ్యము కూడా విస్తరించి ఎంతకంటే గొప్ప రాజ్యం లేదన్నట్టుగా. అవును, దేవుడు అలౌ చేశారు. బంగారముతో పోల్చబడిన రాజ్యమును ఏలుబడి చేశాడు ఆ కాలంలో. దేవుడు అనుమతించి. కానీ ఆఖరి రోజుల్లో జరగబోతున్న కార్యం, నిశ్చయంగా జరగబోతున్న కార్యం అన్నిటికీ కలిపి దేవుడు పూర్తి స్థాయిలో ప్రతి కార్యచర్యలు ఉండబోతున్నాయి. ఎంత మందిని మరణంలోనికి లాగుతుందో ఆ మహాబబులోనులో వేదన, దుఃఖము కనబడబోతున్నాయి. విర్రబోయికుచున్న దుష్టత్వం ఎందుకో తెలుసా? శిక్షను ఏమాత్రం తగ్గించుకోకూడదని చేస్తున్న పరిపూర్ణ చర్యలు, ప్రతీకారం కొరకు సిద్ధపడుతున్న, పరిపూర్ణం కోసం పరిగెడుతున్న చర్యలు. అయితే మనకేంటి? మనం అందులో ఉండకూడదు, చూసి వ్యసన పడద్దు. ఇశ్రాయేలీలు ఒకసారి ప్రయాణం గురించి ఆలోచించండి. ముందు ఎర్ర సముద్రం కనిపిస్తుంది, వెనకాల ఫరో సైన్యం వస్తున్నప్పుడు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అన్నట్లు మోషేని చూస్తూ దారి కానరాక ఉన్న ప్రయాణం లేదా? ఉంది. ఇశ్రాయేలు చేసినట్టుగా ఇప్పుడు చేయొద్దు అని దేవుని హెచ్చరిక కూడా మనకుంది. దారి కానరాదు, ఉక్కిరి బిక్కిరిలా ఉంటుంది. ముందుకు వెళ్తే ఎర్ర సముద్రంలా ఉంటుంది, వెనకాతలేమో తరుముకుని వస్తున్నా శత్రువు కనబడుతూ ఉంటాడు. మరి ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు అనే ప్రశ్న ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది. కానీ పడిపోతున్న ఇశ్రాయేలీలకి వచ్చిన ప్రశ్న అదే. ఈరోజు నీకు ఆ ప్రశ్న రావడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు పాడగొట్టబడడానికి కాదు, నీ ప్రయాణం నువ్వు ప్రారంభించింది దేవుడు. నువ్వు సీయోనుకు ప్రయాణం అయ్యావు, నువ్వు బబులోన్లో ఉండడం కాదు. బబులోను చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ప్రతి కార్యచర్యను ఆల్రెడీ అది పని ప్రారంభించక ముందే నిర్ణయించి పెట్టారు.
ఇవన్నీ జరగబోతున్నాయి. కానీ మనకి ఈరోజు దేవుడు ఇస్తున్న మాట, ఎలా అయితే ఐగుప్తు దేశంలో నుండి సపరేట్ గా గోషెన్ వారు ఉండినారో, ఇదిగో ఈరోజు బబులోన్ లో నుండి సియోనుగా సపరేట్ గా బ్రతకగలిగితే ఐగుప్తు మీదకి వచ్చిన నాశనం ఎలాగైతే గోషెన్ మీదకి రాలేదో, బబులోను మీదకి రాబోతున్న ఈ నాశనం సియోను మీదకి రాదు. ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడ్డాం. చేరదను సియోనును నే చూచెదను, చేరదను నే చేరదను సియోనును నే చూచెదను. విశ్వాసకర్తైన నా యేసు, విశ్వాసకర్తైన నా యేసు, నీ సముఖములో నే మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. నీ సముఖములో నే మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. జీవ కిరీటమును పొందెదను. భూదిగంతములకు నీ కాడిని నీ మోయుచున్నాను. యేసు నీ యొద్దనే నాకు విశ్రాంతి దొరకును. భూదిగంతములకు నీ కాడిని నీ మోయుచున్నాను. యేసు నీ యొద్దనే నాకు విశ్రాంతి దొరకును. దినదినము నాలోనే చనిపోవచ్చు, అనుదినము నీలో బ్రతుకుచున్నాను. దినదినము నాలోనే చనిపోవచ్చు, అనుదినము నీలో బ్రతుకుచున్నాను. అనుదినము నీలో బ్రతుకుచున్నాను. ఏగెదను నీ చేరెదను, సియోను నీ చూచెదను. ఏగెదను నీ చేరెదను, సియోనును నే చూచెదను. నా ఆత్మీయ పోరాటములో దివా నీవే నా కేడము. సదా నిన్నే నేను ధరించి సాగిపోవచ్చున్నాను. నా ఆత్మీయ పోరాటములో దేవా నీవే నా కేడము. సదా నిన్నే నేను ధరించి సాగిపోవచ్చున్నాను. మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయముందెదను. మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయముందెదను. విశ్వాసములో జయముందెదను. ఏగెదను నీ చేరెదను, సియోనును నే చూచెదను. ఏగెదను నీ చేరెదను, సియోనును నే చూచెదను. విశ్వాసకర్తైన నా యేసు, విశ్వాసకర్తైన నా యేసు, నీ సముఖములో నే మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. నీ సముఖములో
నెమురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను జీవ కిరీటమును నే పొందెదను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.